వెల్కమ్ టు జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. కేదారేశ్వర నోము లేదా కేదారేశ్వర గౌరీ వ్రతం అని కూడా అంటారు. ఆ నోము నోముకునేటప్పుడు ఏం చేయాలంటే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, శుచిగా ఉండాలన్నమాట. ఇంట్లో ఏమేమి ఉన్న క్లాతులన్నీ ఉతికేసుకోవాలి. అప్పుడైతే మసిబట్టతో సహా, అంటే అంత చిన్న క్లాత్ కూడా ఉతకకుండా ఉండొద్దు, అన్నీ ఉతుక్కోవాలన్నమాట నోము కోసం అని. ఇల్లంతా సున్నాలని వేయించుకోవాలి. తర్వాత ఈ విధంగా అలంకరించుకోవాలి. ఇది దేవుని రూమ్లో పొప్పెడ అంటారు. ఫస్ట్ పొప్పెడ వేసుకోవాలన్నమాట. ఒక గడియేమో జాజు ఉంటుంది, ఇంకో గడియేమో సున్నం ఉంటుంది. ఈ విధంగా పొప్పెడ అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత పందిరి వేసుకోవాలి. పందిరిలో అది మర్రి ఊడలు ఉంటవి. ఇంకా మేడి చెట్టు కొమ్మలు, మామిడి, ఇంకా సీతాఫలకాయ, జామకాయలు, ఈ విధంగా అవన్నీ కొమ్మలు తీసుకొచ్చి పందిరి వేస్తారు. పందిరి వేసిన తర్వాత ఇంకా బంతి పూలతోటి కూడా ఈ విధంగా అలంకరించుకోవాలన్నమాట పందిరిని నోము కోసం అనేసి. ఇంకా బూరెలు కూడా చేస్తారు. బూరెలు బెల్లము బియ్యపిండితో బూరెలు చేస్తారు. కొందరికేమో 21 లెక్క ఉంటుంది. 21 దండలు, 21 బూరెలు, ఆ విధంగా లెక్క ప్రకారం ఉంటుంది. కొందరికైతే ఏ లెక్క అనేది ఉండదు. అయితే ఈ నోము ఎలా వచ్చిందంటే, అప్పుడు మన తాతమ్మలు ముత్తాతల కాలంలో ఏంటిదంటే, నోము ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నోము రోజు ఏం చేయాలి, ఆ నోము దండలు పట్టువలు ఉంటాయి. పట్టువ అంటే కుండ అంటారు. ఇక్కడ లోపల కనిపిస్తుంది చూడండి, ఆ కుండలు ఉంటాయి అన్నమాట. ఆ నోము దండల్ని నోము రోజు ఏం చేయాలి, కడగాలన్నమాట. పాలతోటి కడిగి ఆరబెట్టాలి. అయితే ఆ విధంగా ఆరబెట్టినప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడంటే దేవుని రూమ్లని ఆరబెట్టుకుంటున్నారు, కానీ అప్పట్లోనైతే ఆరబెట్టడానికని ఆ ఇంటినక ఏం చేస్తారు, పందిరి ఉంటాయి కదా, దొండ తీగను, కాకర తీగను, ఈ విధంగా చెట్ల మీద ఇస్తరాకులో కడిగి ఇస్తరాకు మీద ఆరబెట్టి పెట్టేవాళ్ళంట. అప్పుడు పక్షుల ద్వారా ఏమయ్యేదంటే ఆ దండలు అవి నోటిని కరుచుకొని పోయినప్పుడు ఇంకా ఎక్కడికి వేరే ప్లేస్కి పెట్టి వదిలేసేటి అన్నట్టు. అట్లా ఊర్లు కూడా దాటేదన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, వేరే వాళ్ళకి ఈ దండలు దొరకగానే మాకు నోముదండ దొరికింది, మహాభాగ్యం అనేసి వాళ్ళు కూడా నోముకునే వాళ్ళంట. ఈ విధంగా నోము ఏమైంది, ఒకరి నుండి ఇంకోరికి ఆ విధంగా నోము అనేది అంతటా నోముకున్నారంట. అయితే ఇప్పుడైతే మనం ఇట్లా నోముకోవడానికి ఉండదు. ఇది ఏమవుతుందంటే తాతల నుండి తండ్రులకు వస్తాయి, తండ్రుల నుండి పిల్లలకు. ఈ విధంగా నోము ఉంటే మాత్రమే నోముకోవాలి అంతే. ఇంకా బూరెలు కూడా, బూరెలు కూడా ఏంటంటే బుద్ధి పుట్టేట బూరెలు చేసుకోవద్దంట. బుద్ధి పుట్టి బూరెలు చేసుకోవద్దు అని అంటారట. అప్పట్లో ఆ విధంగా అనేవాళ్ళు. నోమేమో ఆ విధంగా చేసుకునేవాళ్ళు అన్నట్టు. కొత్తగా పట్టుకునే వాళ్ళు నోము ఏం చేయాలంటే దీపావళి రోజు స్వాతి నక్షత్రం వస్తుంది కదా, ఆ రోజు పట్టుకుంటారంట. ఇదిగోండి ఈ విధంగా లోపల ఉంటుంది చూడండి, పట్టువ ఉంటుంది. అందులో నుంచి నోము దండలు తీసి కడుగుతారు. కడిగి అక్కడ పెట్టి ఇంకా బూరెలు 21 బూరెలు, ఇంకా ఈ విధంగా అమ్మవారివి ఇవన్నీ, ఇంకా దీపము, ఇట్లా అన్నీ పూజకు రెడీ చేసి అన్నీ పెట్టేసి నోముకుంటారు అన్నమాట. ఇంకా అప్పుడు ఆ దండలకి, నోము దండలకి ఇంకా కొన్ని కొత్త దండలు కొనుక్కొచ్చి ఇంకా అయ్యగారు కథ చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఆ దండలకి ఇట్లా ముడులేస్తారు. మహాభాగ్యం అనుకుంటూ వీళ్ళు ముడేసి దానిలో కొన్ని దండలు కలుపుతారు అన్నట్టు. ఈ నోము దండలు ఇక్కడ ఇసురాకులో కనిపిస్తున్నాయి చూడండి, కలర్గా, అవే నోము దండలు అన్నమాట. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు నోముకునే రోజు నోము దండలు కట్టుకుంటారు. ఇవేమో కంకణాలు, పూజ స్టార్ట్ అయ్యే ముందు కంకణం కట్టుకొని పూజ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా అయ్యగారు వచ్చి కథ చదువుతాడు. కథ చదివిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేసి హారతి ఇచ్చేస్తారు. అయితే ఆ రోజు నోముకునే రోజు ఇట్లా బూరెలు చేస్తారు చూడండి, బియ్యపిండితోటి, బెల్లము బియ్యపిండితోటి బూరెలు చేస్తారు. ఇంకా ఒక పొద్దు ఉంటారు అనమాట. మార్నింగ్ నుండి అసలు ఏం తినరు. అప్పుడైతే మంచినీళ్ళు కూడా ముట్టుకు పెట్టారంట. కానీ ఇప్పుడు ఆరోగ్య దృష్ట్యా ఇంకా పాలో పండ్లు ఏవో తిని ఈవినింగ్ వరకు అలానే ఉంటారు. ఈవినింగ్ నోము అయిపోయిన తర్వాత ఒక పొద్దు ఇడుస్తారన్నమాట. ఒక పొద్దు ఇక ఇడ్చేసి ఆ తర్వాత దీపాలు పెట్టుకుంటారు ఇంటి ముంగట. అట్లా దీపాలు పెట్టేసి ఇంకా పటాకులు కాల్చేసుకుంటారు. ఇక చూడండి ఇట్లా అక్కడ ఉన్నాయి చూడండి నోము దండలు, అవి ఇగోండి ఇక్కడ ఉన్నాయి ఇస్తరాకులు. ఈ పక్కన వేరే అమ్మవారి అన్నట్టు, అవి అట్లా బోనాలు, అవి అమ్మవారి వేరేటివి.
పెట్టుకున్నారు. ఇంకా ఈ వ్రతం అయిపోయిన తర్వాత ఒక పొద్దు ఇడిచి అప్పుడు అన్నం తింటారు. తిన్నాక మళ్ళీ మరుసటి రోజు తెల్లారి ఏం చేస్తారంటే తెల్లారి నైవేద్యం వండి అమ్మవారిని కదిలించి నైవేద్యం వండి అప్పుడు మళ్ళీ ఇంకా సాయంత్రము రాత్రి వరకు మళ్ళీ ఆ నోము దండల్ని మళ్ళీ ఆ పట్టువ ఉంది అక్కడ చూడండి, ఆ పట్టువలో పెట్టేసి మళ్ళీ మూత పెడతారు అన్నట్టు. పెట్టినాక మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడైతే నోముకుంటారో మళ్ళీ నోము దండలు తీసుకుంటారు. ఇది ఈ నోము యొక్క ప్రత్యేకత అన్నమాట. కేదారేశ్వర స్వామికి జై. నేను కూడా వాళ్ళ నోము అయిపోయిన తర్వాత అమ్మవాళ్ళ నోము అయిన తర్వాత నేను కూడా దేవుణ్ణి మొక్కుకున్నాను. మీరు కూడా మొక్కుకోండి, అంత మంచి జరగాలని. శ్రీ కేదారేశ్వర స్వామికి జై. ఓం శ్రీ కేదారేశ్వర గౌరీదేవి నమః. ఓం శ్రీ కేదారేశ్వర గౌరీ నమః. ఓం శ్రీ కేదారేశ్వర గౌరీ నమః. ఇంకా అంతే, పటాకులు కాల్చడంతో ఆ రోజు కేదారేశ్వర నోము అనేది పూర్తి అయిపోయింది. కేదారేశ్వర నోముతో జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. థ్యాంక్ యూ.